హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పోర్టుకోలో కొన్ని మొక్కలు పెట్టుకున్నానండి. చిన్న చిన్న కుండీలు పెట్టుకున్నాను. ఒకసారి చూద్దరు కానీ ఇది హైబ్రిడ్ కనకాంబరం మొక్క. చిన్న కొమ్మ పెట్టుకున్నాను. అది చక్కగా కుండీ నిండా స్ప్రెడ్ అయింది. చాలా పూలు పోస్తున్నాయండి. చూసారు ఎంత బాగుందో. ఇది బిల్లగన్నేరు అంటారు. ఇక మాలలు కట్టినప్పుడు మధ్య మధ్యలో వేసుకుంటూ ఉంటారనమాట. ఇది కూడా నేను స్టెమ్తో పెట్టిన ఈడీనియం మొక్క. ఇది మంచి కలర్ వచ్చింది. చాలా మంచి కలర్ అండి. చాలా బాగా వస్తుంది. పువ్వు కూడా కొంచెం పెద్దది. ఇది వైట్ చంద్రకాంతం, తెల్ల చంద్రకాంతం. దీన్ని 4 o'clock ఫ్లవర్స్ అని కూడా అంటారు. మొగ్గలతో ఉంది. తొందరలోనే మనకి పువ్వులు వస్తాయి. ఇలా పైకి మనకి దారి అన్నమాట. ఇది మల్బరీ అండి. నేను నర్సరీ నుంచి కొమ్మలు తెచ్చి పెట్టుకున్నాను. ఒకసారి ఫ్రూటింగ్ అయింది. మళ్ళీ ప్రూనింగ్ చేయాలి దీన్ని. వర్షాలని నేను చేయలేదు. మొక్కలు అయితే బారుగా వచ్చేసినాయి. అవి ప్రూన్ చేసుకోవాలి. తర్వాత ఇది ఈ కుండీలో ఉన్న మొక్క చంద్రకాంతం. లైట్ పింక్ అండి. అది ఇంకా ఇప్పటి వరకు ఫ్లవరింగ్ రాల. ఇది బ్రహ్మకమలం మొక్క. దీని నిండా గడ్డి వచ్చింది. తీసేద్దాం. ఇది అంచుల నుంచి మళ్ళీ కాళ్ళు వచ్చి స్ప్రెడ్ అవుతుంది. మొక్క అయితే ఆకులు పెట్టుకుంటే వచ్చేస్తుందండి. ఇది ఇంకా నేను చిన్న మొక్క కదా అని ఏమీ చేయలేదు. అక్కడ చూసారా షార్ప్గా ఎడ్జెస్ వచ్చి అక్కడి నుంచి తీగల్లా వచ్చి కొమ్మలు వస్తాయి. ఇప్పుడు నేను మీకు ఒక టిప్ చెప్పబోతా అన్నాను. ఇప్పుడు మనం మొక్కలకి ఈ పెంట అది వేస్తాం కదండి. ఇందులో శంకులు అలాంటివి వస్తుంటాయి. ఇది చూసారా చిన్న చిన్న నత్తలు అన్నమాట. నత్తలు కాదు, ఏమంటారు, శంకు నత్తలేమో ఏమో వస్తూ ఉంటాయి. ఇవి చాలామందిని ఇబ్బంది పెడతా ఉంటాయండి. అయితే అప్పుడప్పుడు మనం పైన ఒక లేయర్ మట్టి తీసేసుకోవాలి. ఈ కుండీలో ఎందుకో మరి కొంచెం ఎక్కువే ఉన్నాయి. అప్పుడు నేను ఏం చేశానంటే అరటిపండు తొక్కలు ఉంటాయి కదా మన దగ్గర, అక్కడక్కడ తొక్కలు పెట్టుకుంటే నైట్ పెట్టేసాం అనుకోండి, మార్నింగ్ అయ్యేసరికి ఇలా ఒక్క చోట ఆ తొక్క కింద చేరతాయి అన్నమాట. తీపిదనం తినడానికి వస్తాయి. అప్పుడు మనం సులువుగా అట్లా తీసేసి ఇలా ఏరేసుకోవాలి. ఆ నత్తలు ఏరేసుకుని మనం చూసారా ఇగో పెద్ద నత్తలు నేను అంటలేదు, ఇట్లా చిన్న నత్తలే అంటాం. మరి మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి. ఇట్లా ఏరేసుకోవాలి. మన దగ్గర ఎగ్షెల్ పౌడర్ ఉంటుంది కదా, ఆ ఎగ్షెల్ పౌడర్ మెత్తగా చేసి ఒక లేయర్ అలా చల్లామనుకోండి, వీటికి బాడీ చాలా స్మూత్గా ఉంటుంది. అవి పాకలేమన్నమాట, అవి చనిపోతాయి. నత్తల వల్ల ఏంటంటే మనం ఏ మొక్క సీడ్ కూడా, చిన్న గడ్డి కూడా మొలనవదండి అందులో. తర్వాత మొక్కల ఆకులు అవి కూడా నైట్ టైము పాకుతూ వాటిని పాడు చేస్తాయి. సో మనం ఈ నత్తలను అయితే రిమూవ్ చేసుకోవాలి. ఇదొక పద్ధతి. తర్వాత వేపపిండి కూడా చల్లుకోవచ్చు. దాని చేదుకు కూడా అయిపోతాయి. లేదంటే మన అలోవెరా జెల్ ఉంటాయి కదా, ఆ కొమ్మలు కూడా జ్యూస్ చేసుకుని అది కూడా వేసుకోవచ్చు. ఏది చేద్దామని ఇప్పుడు వర్షాలండి, లిక్విడ్స్ ఇవ్వకూడదు. సో నేను అరటిపండు తొక్కలు అక్కడక్కడ పెట్టి వాటిని తీసేస్తున్నాను అనమాట. ఎర్త్ అంటే వచ్చి కొంతవరకైనా మనకి రిమూవ్ చేసుకోవచ్చు.